పునుగుల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, ములక్కాడలు, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, నూనె. గార్నిష్ కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. పునుగుల మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఒక కప్పు పెసరపప్పుని అరగంట ముందు నానబెట్టి కొంచెం ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పెసరపప్పు ముద్దని నూనెలో చిన్న చిన్న పునుగులుగా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దాంట్లో ఒక కప్పు ఉల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు టమాటా రసం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కట్ చేసిన ములక్కాడలు కూడా వేసి దీనికి తగినన్ని నీళ్లు పోసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో పునుగులు కూడా వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక దించే ముందు కొత్తిమీర జల్లుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చివరగా తయారైన పునుగుల మసాలా కర్రీని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో అందంగా గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పునుగుల మసాలా కర్రీ రెడీ.